శర్మ గారు నా ఈవెంట్ విజయానికి కారణం అయ్యగారండి. నేను ఫస్ట్ ఆర్ఎస్ మంజునాథం అని పెట్టాను, పేరు మార్చరా అన్నారు. నాది ఇంత అద్భుతంగా జరగటానికి పేరు మార్చినాక నాకు ఇంత నాకు మా అన్నల ద్వారా సపోర్ట్ అందింది, మీ అందరి ద్వారా సపోర్ట్ అందింది. చాలా థ్యాంక్స్ అండి. సభాధ్యక్షులు గౌరవనీయులు రాజశేఖర్ గారికి, అందగాడు, నటుడు, సౌజన్యమూర్తి, ఆస్తిక మతాభిలాషి మా పృథ్వీ గారికి కొట్టండి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అన్నాడు నారాయణ రెడ్డి. చాలామంది కళాకారులు ఈయన ప్రాదుర్భావ శక్తికి చాలామంది ఈయన వైపు ఒరుగుతారు. దట్ ఈజ్ యాటిట్యూడ్. ప్రారంభ దశ నుంచి పృథ్వీ గారి యొక్క పాత్రను బాగా దగ్గరగా పరిశీలించినటువంటి వ్యక్తి. అగ్రశ్రేణి కథానాయకుడు నాగేశ్వరరావు గారు ఒక మంచి మాట అన్నాడు. పృథ్వీ గారు ఆ సభలో మీరు లేనప్పుడు పొగొట్టం విశేషం, ప్రతిభ కొద్ది సంకేతం. మనకున్న విలక్షణ నటులలో మా పృథ్వీ ఒకడు అన్నాడు. అంతకమైన పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి నాగేశ్వరరావు. ఇవాళ మా రణధీర్ హీరోనా, విలనా, యాక్టరా, గాయకుడా, ఏది అన్ని సమగ్రమైన సంపూర్ణమైన కలెక్షన్ లాగా కనపడుతుండు. పర్సనాలిటీ కూడా అట్లే ఉంది, కోటు కూడా అట్లే ఉంది. కొట్టాలి చెప్పండి మా వాడికి. చాలా బోళా మనిషి, అందరినీ కలుపుకు వెళ్ళే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి రణధీర్. రణధీర్లో ఒక మంచి శక్తి ఉంది. వంట చేస్తాడు, వడ్డిస్తాడు, మెప్పిస్తాడు. ఆ లక్షణం కూడా ఉంది. ఏం పృథ్వీ గారు? కాబట్టి ఇంత పెద్ద ఈవెంట్ను, ఇంతమంది గాయకులను సమీకరించడం చాలా కష్టం రాజశేఖర్ గారు. ఇవాళ ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు, ఇద్దరు చిరంజీవులు, వీళ్ళందరూ ఉండటం చాలా నిరంతరంగా ఉంది ఇవాళ సభ. ఏదైనా ఒకటి మాత్రం పృథ్వీ గారు గొప్ప మాట అన్నాడు. రవీంద్ర భారతి త్యాగరాయ గానసభ ప్రతిష్టాత్మకమైన వేదిక రాజశేఖర్ గారు. ఇక్కడ పాస్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా పాస్ కావచ్చు. ఇక్కడ ప్రేక్షకులు చాలా విచక్షణ యోగ్యులైనటువంటి ప్రేక్షక మహాశయులు. 1981 నుంచి దీంతో నాకు అవినాభావ సంబంధం. మాన్యులు, కీర్తిశేషులు సుబ్బారావు గారు ఆశీర్వదించి ప్రారంభం చేసినటువంటి ఈ క్షేత్రం ఒక పరమ పవిత్ర క్షేత్రంగా, ఒక కాశీలాగా, ఒక ద్వారకలాగా మనం భావించాలి. ఎంతోమంది కళాకారులకు నిలవైంది. ఇంకొక మాట మాట్లాడి ముగిస్తా. మంగళంపల్లి బాలకృష్ణ గారికి సన్మానం అయింది. ఆ సభకు నేను అధ్యక్షుడు పృథ్వీ గారు. అంటే నా గొప్పతనాన్ని నేను ఆవిష్కరించడం కాదు. అంటే మనం ఉపన్యాసం చెప్తామంటే భగవంతుడు మనకు సహకరించడు, పలకాలి. ఆ అమ్మ ఆశీర్వాదం ఉండాలి. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికల కంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం. ఆ పరదేవత పలికించాలి. అప్పుడు నారాయణ రెడ్డి గారు, చాలామంది చాలామంది విద్వాంసులు ఉన్నారు. దైవేక్ శర్మ గారు క్లుప్త సుందరంగా 2 మాటలు మాట్లాడుతున్నాడు వ్యాఖ్యాత. అప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. చరాచర బ్రహ్మాండాన్ని పరిపాలించేటువంటి పురుషోత్తముడు మురళి వాయిస్తూ ఆకాశంలో పెడుతున్నాడు. ఆంధ్రదేశం రాగానే ఆ మురళి జారి కిందపడి బాలమురళిగా పుట్టింది అన్న. ఈ చరాచర బ్రహ్మాండాన్ని, సమస్త జీవకోటిని సంరక్షించేటువంటి పురుషోత్తముడు మురళి వాయిస్తూ ఆకాశంలో పెడుతున్నాడు. ఆంధ్రదేశం రాగానే ఆ మురళి జారి కిందపడి బాలమురళిగా పుట్టిందన్న. దైవ సాక్షిగా వయసులో, అనుభవంలో, పాండిత్యంలో, కీర్తిలో అజరామరమైన కీర్తి సంపాదించిన బాలమురళి గారు లేచి నన్ను హత్తుకొని ఇది అమ్మవారి వాణిగా భావిస్తా అన్నాడు. అంటే ఈ వేదికలో అంత మంచి పలుకులు ఉంటాయి, అంత మంచి ఆశీర్వాద ప్రభావం ఉంటుంది. ఎన్నోసార్లు పూజింపబడ్డటువంటి క్షేత్రం ఇది. కాబట్టి సంగీత, సాహిత్య, పాటలు అన్ని క్షేత్రమైనటువంటి సాగరాయ గానసభలో చాలా గొప్ప కార్యక్రమం శ్రీకారం చేసిండు రణధీర్ గారు. చాలామంది చిరంజీవి, మా అమ్మాయిలంతా కూడా ఒక సమాహార కళలాగా, ఒక నిండైన తోరణంలాగా, ఒక పూర్ణ కుంభంలాగా, ముఖ్యంగా మా రాజశేఖర్ చాలా సౌజన్యము. చూస్తే మనకు విలన్లాగా కనపడుతుంది, కానీ మనసు వెన్న కొట్టాలి మా రాజశేఖర్కు. కొందరు పృథ్వీ గారిని కూడా చూస్తే ఆయన బుస కొడతాడు కానీ కరవడు. మా పృథ్వీ బుస కొట్టకపోతే ప్రపంచం వినదు. చాలామంది ఆయన గంభీరమైన, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా అంటే గంభీరంగా మాట్లాడినప్పుడు
మనకు బుసకొట్టినట్టు అనిపిస్తుంది, కానీ మనసు మాత్రం ఆర్ద్రమైనటువంటి మనసు. అలాంటి పృథ్వీ గారు రావటం, చిరంజీవి శ్రీమతి పృథ్వీ గారు రావటం, గౌరవనీయులు మా సుబానీ షేక్ గారిని అభినందించాలి. చాలా సందర్భాల్లో చెప్పా, ఒక మాట మాట్లాడి ముగిస్తా. అడ్డబెట్టు పెట్టానా పొడుగు పెట్టు పెట్టానా అని అడిగాడు. ఎట్లన్నా పెట్టి ఇట్లా మాత్రం పెట్టమని నేను. ఇట్లా పెట్టే స్వభావం ఉన్న వ్యక్తి ఇట్లారా నాయన. మా సుభాని గారు ఇవాళ మంచి కాలేజెస్ ప్రారంభం చేసి చాలామంది క్షేత్రస్థాయిలో ఎంతోమంది ఉపాధ్యాయులకు సంస్కారాన్ని, విద్యార్థులకు యోగ్యత నేర్పించినటువంటి చిరంజీవి శుభాన్ని చాలా వృద్ధిలోకి రావాలి. అందుకే పృథ్వీ గారు దానమిచ్చేవాడికి డబ్బు ఇవ్వాలి, ఉపకారం చేసేవాడికి అధికారం ఇవ్వాలి. ఏం రమణ గారు? దానం ఇచ్చేవాడికి డబ్బు ఇస్తే దానం చేస్తాడు, ఉపకారం చేసేవాడికి పదవి ఇస్తే ఉపకారం చేస్తాడు. కాబట్టి ఉపకారం చేసేవాడికి భగవంతుడు పదవి ఇవ్వాలి. ఏదో పూజకు పరిణాన్ని పువ్వులు ఉంటారు, వాళ్ళ వల్ల ఏం కాదు, పదవిలో ఉంటారు. అలా కాకుండా మన జీవితంలో ఏదైనా దానం చేయాలి. దానం ఇచ్చింది తనది, దాచుకున్నది పరులది. ఆ సిద్ధాంతాన్ని అక్షర సత్యంగా పాటించేటువంటి మా శుభాన్ షేక్ను అభినందిస్తూ, శ్రీమతి గారు కూడా వచ్చింది, వారిని అభినందిస్తూ, ఈ విలక్షణ వేదికలో నాకు అవకాశం ఇచ్చినటువంటి చిరంజీవి రణధీర్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. రాజశేఖర్ గారు కూడా క్లుప్తంగా ఒక 2 మాటలు ప్లీజ్. సో అందరికీ శుభ సాయంత్రం అండి.